మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రచారం చివరి దశకు చేరడంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ప్రచారంలో వచ్చిన రెస్పాన్స్కు అనుగుణంగా ఆయా పార్టీలు ఓట్లు రాబట్టుకునేందుకు కసరత్తు ప్రారంభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహారాష్ట్రలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు మహిళలు, మరాఠాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండు అంశాలు పార్టీల భవితవ్యం తేల్చనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల ప్రచారం మొత్తం ఈ రెండు అంశాలపైనే సాగింది. గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్ర ఎన్నికల రంగస్థలం మారిపోయింది. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలిపోయాయి. షిండే వర్గం, ఉద్ధవ్ వర్గం పేరుతో శివసేన, అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలుగా ఎన్సీపీ చీలిపోయింది. వీరిలో షిండే వర్గం, అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహాయుతిగా అవతరించాయి. మరోవైపు ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలైన పార్టీ నిరూపించుకునేందుకు రెండు కూటములు తహతహలాడుతున్నాయి.